సినిమాయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో ఉలగ నాయకన్ కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 మూవీ మంచి ఎక్స్పెక్టేషన్స్ జస్ట్ మంచి ఎక్స్పెక్టేషన్స్ అనకూడదు బంపర్ ఎక్స్పెక్టేషన్స్ మధ్యనే సినిమా రిలీజ్ కి వచ్చింది పోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవటంలో తడబడింది భారతీయుడు సినిమా మీద అంటే 1996 లో వచ్చిన భారతీయుడు సినిమా మీద జస్ట్ అభిమానం కాదు మూవీ లవర్స్ కి ఓ రెస్పెక్ట్ ఉంది ఆ సినిమాకి మాత్రమే కాదు ఆ సినిమాలో భారతీయుడు పాత్ర పోషించిన కమల్ హాసన్ గారి మీద కూడా రెస్పెక్ట్ ఉంది ఆ సినిమాని డైరెక్ట్ చేసిన శంకర్ మీద కూడా రెస్పెక్ట్ ఉంది భారతీయుడు మూవీ ఒరిజినల్ తమిళ వెర్షన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి వల్లమాలిన అభిమానం ఏర్పడింది ఎందుకంటే కంటెంట్ లో ఉన్న విశేషం అలాంటిది ఆ కంటెంట్ కి ఫిదా అయిపోయి తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాకి డైరెక్టర్ శంకర్ కి హీరో కమల్ హాసన్ గారికి ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఇస్తానే వచ్చారు ఆ గౌరవం మూలంగానే భారతీయుడు 2 మూవీ మీద తెలుగు ప్రేక్షకులకి చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి అంటే ఏర్పరచుకున్నారు వాళ్ళకి అంత ఇష్టం ఆ కాంబినేషన్ అన్నా ఆ సినిమా అన్నా ఆ సినిమాలో ఉన్న కంటెంట్ అన్నా జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏర్పరచుకుని ఇంట్లో కూర్చోవటం కాదు వచ్చారు గట్టిగా వచ్చారు థియేటర్స్ కి తెలుగు ప్రేక్షకులు భారతీయుడు 2 మూవీని ఎంకరేజ్ చేయడానికి అందుకనే తమిళ్లో కంటే తెలుగులో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ కనిపించింది ఫస్ట్ రోజున ఇది మరో ఉదాహరణ తెలుగు ప్రేక్షకులకి సినిమా మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉంటది సినిమాని వాళ్ళు ఏ రేంజ్ లో అభిమానిస్తారు అని చెప్పడానికి నచ్చితే ఇష్టపడితే భాషతో సంబంధం లేదు క్రేజ్ పెంచేసుకుంటారు అభిమానాన్ని పంచేస్తారు అందుకనే వరల్డ్ లోనే బెస్ట్ మూవీ లవర్స్ తెలుగు మూవీ లవర్స్ విచిత్రమైన విశేషం ఏమిటి అంటే సినిమాకి ఎర్లీ మార్నింగ్ షోస్ కంప్లీట్ అయినప్పటి నుండే యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి అంటే తెల్లవారకుండానే ఇండియాలో సినిమాకి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చేసాయి అప్పటి నుంచే సినిమా మీద సూపర్ నెగిటివిటీ స్ప్రెడ్ అవటం మొదలు పెట్టింది సోషల్ మీడియాలో ఇక ఇండియాలో మార్నింగ్ షోస్ కంప్లీట్ అయిపోయేప్పటికీ ఆ నెగిటివ్ టాక్ వైరల్ అయిపోయింది అయినప్పటికీ దాని ఎఫెక్ట్ తమిళనాడులో ప్రభావం చూపించింది కానీ 2 తెలుగు స్టేట్స్ లో ప్రభావం చూపించలేదు ఎఫెక్ట్ ఎలా కనిపించింది అంటే టాక్ నెగిటివ్ గా వచ్చేప్పటికీ తమిళనాడులో ఈవినింగ్ షోస్ కి చూసుకుంటే కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది 2 తెలుగు స్టేట్స్ లో మాత్రం ఎటువంటి డ్రాప్ లేకుండా సాలిడ్ గా సినిమా కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది దట్ ఈస్ తెలుగు మూవీ లవర్స్ అందుకనే భారతీయుడు 2 మూవీకి 2 తెలుగు స్టేట్స్ వరకు ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫస్ట్ రోజున ఎక్కువగా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి నెగిటివ్ టాక్ స్ట్రాంగ్ గా వచ్చేసింది ఈవినింగ్ షోస్ కి దెబ్బ పడిపోద్ది అని అందరూ అనుకున్నారు కానీ ఫైనల్ కలెక్షన్స్ క్యాలిక్యులేట్ చేసి చూస్తే 7-8 కోట్లు మాత్రమే వస్తుంది అనుకున్నారు ఫైనల్ లెక్క 11 కోట్ల వరకు ఉంది గ్రాస్ అది పరిస్థితి టాక్ ని పట్టించుకోలేదు సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చారు కాంబినేషన్ కి రెస్పెక్ట్ ఇచ్చారు డైరెక్టర్ కి రెస్పెక్ట్ ఇచ్చారు కంటెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చారు అందుకనే ఫస్ట్ రోజు వరకు టాక్ తో సంబంధం లేకుండా గట్టిగా కలెక్షన్స్ ఇచ్చి పడేశారు ఫస్ట్ రోజు వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 7 కోట్లు ఉంది బంపర్ ఓపెనింగ్స్ అవి ఓ డబ్బింగ్ సినిమాకి 2 తెలుగు స్టేట్స్ లో కంటెంట్ కరెక్ట్ గా ఉన్నట్టయితే క్రియేట్ అయి ఉన్న క్రేజ్ కి తగ్గట్టు ఈజీగా సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయి ఉండేది ఫుల్ రన్ లో చాలా సింపుల్ గా 40 కోట్ల షేర్ ఇచ్చి పడేసేవాళ్ళు తెలుగు ప్రేక్షకులది అయితే తప్పే లేదు శంకర్ గారి మీద భారతీయుడు 2 మూవీ మీద చెప్పలేనంత ప్రేమని వ్యక్తపరిచారని చెప్పొచ్చు సినిమాకి ఇచ్చిన ఓపెనింగ్స్ తో శంకర్ గారే ఆ ప్రేమని పూర్తిగా తీసుకోలేకపోతున్నారు ఒరిజినల్ శంకర్ ఎక్కడో మిస్ అయ్యారు ఏమైంది అసలు ఆ లెజెండ్ కి అంటే చాలా మంది ఒకటే రీజన్ చెప్తున్నారు సుజాత గారు లేకపోవటమే కారణం అని సుజాత గారు తమిళ్లో ఓ ఫేమస్ రైటర్ శంకర్ గారు అందించిన ప్రతి బ్లాక్ బాస్టర్ లోనూ సుజాత గారికి కీలక పాత్ర ఉంది అని తెలుస్తుంది రైటర్ గా సుజాత గారు లేకపోవటం అనేది శంకర్ గారిని ఇన్కంప్లీట్ చేసిందని అర్థం అవుతుంది ఆ లోటును భర్తీ చేసే మరో క్రియేటివ్ పర్సన్ శంకర్ గారికి తగలలేదని అర్థం అవుతుంది భారతీయుడు 2 మూవీ చూస్తుంటే చాలా బాధేసింది ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే ఆ డీటెయిల్స్ శంకర్ గారి స్టైల్ కాదు శంకర్ గారి స్ట్రెంగ్త్ కాదు అది ఆయన ఏదో డైలమాలో పడిపోయారు ఆ డైలమా నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది ఎవరు ఆయన్ని ఆ డైలమా నుంచి బయటకు తీసుకొస్తారో చూడాలి ఫస్ట్ రోజు వరకు ఏదో మేనేజ్ అయిపోయింది కానీ రెండో రోజు నుంచి నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంటది ఎందుకంటే సినిమాని చూసి వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా చూడండి పర్వాలేదు అని పొరపాటును కూడా రికమెండ్ చేయట్లేదు టాక్ అలా ఉన్నప్పుడు ఇంప్రెసివ్ కలెక్షన్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుద్ది 2 తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే నైజాం నుండి సినిమాకి మంచిగా ఫస్ట్ రోజున కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి నియర్లీ 3 కోట్ల షేర్ నైజాం నుండి సినిమా రిపోర్ట్ చేయటం విశేషం శంకర్ గారి మీద అభిమానంతో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేంత వరకు
హైదరాబాద్ నుండి మాత్రం సినిమా ఇంప్రెసివ్ గానే నెంబర్స్ రిపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే సిచ్యువేషన్ కొంచెం డేంజర్ గానే ఉంది అని చెప్పొచ్చు. ఫస్ట్ రోజు తో పోల్చుకుని చూస్తే రెండో రోజున బుకింగ్స్ లో చాలా తేడా కనిపిస్తుంది. 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు అంటున్నారు. ఫస్ట్ రోజున నియర్లీ 7 కోట్ల వరకు షేర్ వచ్చింది 2 తెలుగు స్టేట్స్ వరకు. అంటే ఇంకా 18 కోట్ల షేర్ వెనక తెచ్చుకోవాలి. సినిమా టాక్ సరిగ్గా లేదు కాబట్టి సాటర్డే సండే ఎంత ఎక్కువగా కలెక్షన్స్ వెనక్కి తెచ్చుకుంటే అంత మంచిది. లేకపోతే మండే నుంచి దారుణమైన పరిస్థితులు చూసే అవకాశం ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గట్టిగా నష్టాలు చూసే పరిస్థితి ఉంటది. కానీ సేఫ్ అవుతాం అని ఆశ పెట్టుకోవటం మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుద్ది. భారతీయుడు 2 ఒరిజినల్ తమిళ ఫిలిం తమిళనాడులో చూసుకుంటే సినిమా ఫస్ట్ రోజున నియర్లీ 14 కోట్ల గ్రాస్ చూసింది. శంకర్ గారు కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో సినిమా వచ్చింది అంటే తమిళనాడు వరకు సినిమా బంపర్ కలెక్షన్స్, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 14 కోట్ల గ్రాస్ మాత్రమే చూడటం అనేది చాలా తక్కువ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసినట్టు సినిమా ఫస్ట్ రోజున అని ట్రేడ్ విచారం వ్యక్తం చేస్తుంది. కర్ణాటక, కేరళ స్టేట్స్ లో కూడా ఓ మాదిరిగానే కలెక్షన్స్ తెచ్చుకుంది. బంపర్ గా అయితే ఓపెనింగ్స్ రిపోర్ట్ చేయలేదు. ఆ పైన ఓవర్సీస్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు నెంబర్స్ కనిపించలేదు. ఓవర్సీస్ లో సినిమా అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా 26 కోట్ల గ్రాస్ మాత్రమే ఫస్ట్ రోజున చూసింది అని తెలుస్తుంది. శంకర్ గారు కమల్ హాసన్ గారి కాంబినేషన్ దృష్టిలో పెట్టుకుని చూస్తే అది చాలా చిన్న నెంబర్ అని మాట్లాడుతున్నారు ట్రేడ్. ఓవరాల్ గా అన్ని వెర్షన్స్ లో కలిపి ఫస్ట్ రోజున టోటల్ గా వరల్డ్ వైడ్ రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే నియర్లీ 58 కోట్లు ఉంది. షేర్ చూసుకుంటే అరౌండ్ 28 కోట్లు మాత్రమే ఉంది. సినిమా హిట్ అనిపించుకోవడానికి చేస్ చేయవలసిన టార్గెట్ అరౌండ్ 170 కోట్లు. ఆ నెంబర్ ని దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే ఫస్ట్ రోజున రిపోర్ట్ చేసిన 28 కోట్ల షేర్ పెద్ద నెంబర్ ఏమీ కాదు. సో ఈ వీకెండ్ లో భారతీయుడు 2 మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మెన్స్ చాలా కీలకం. వీకెండ్ లో ప్రాపర్ గా పెర్ఫార్మ్ చేయలేదు అంటే భారీ నష్టాలని సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు చూడాల్సిన పరిస్థితి. కంటెంట్ బాగాలేదని ప్రేక్షకులు ఇబ్బంది పడవచ్చు, కానీ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకపోవచ్చు. ఎందుకంటే భారతీయుడు 3 వస్తది కదా, అప్పుడు బిజినెస్ కు సంబంధించి సర్దుబాట్లు దిద్దుబాట్లు జరుగుతాయి. పరిస్థితి అయితే క్రిటికల్ గానే ఉంది. చూడాలి మరి సినిమా ఈ వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో, ఫస్ట్ వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్. ఇంకా చూసుకుంటే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ వరల్డ్ వైడ్ 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది అని మూవీ టీమ్ అఫీషియల్ గా పోస్టర్ ని రిలీజ్ చేసింది. కానీ కలెక్షన్స్ ని ట్రాక్ చేసే వాళ్ళు ట్రేడ్ ఏం చెప్తున్నారు అంటే కల్కి మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ అరౌండ్ 900 కోట్లు మాత్రమే ఉంది అని. అంటే మూవీ టీమ్ లెక్కలు వేరుగా ఉంటాయి, అందుకనే వాళ్ళు 1000 కోట్ల పోస్టర్ ని రిలీజ్ చేసేశారు. పోతే ట్రేడ్ లెక్కల ప్రకారం కూడా, ట్రాకర్స్ లెక్కల ప్రకారం కూడా ఫుల్ రన్ లో సినిమా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసే అవకాశం పుష్కలంగా కనబడుతుంది. భారతీయుడు 2 మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చినట్టయితే మాత్రం కల్కి మూవీ 1000 కోట్ల అఫీషియల్ లెక్క ఇరకాటంలో పడుండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. కొంచెం టైం తీసుకున్న సజావుగా ట్రేడ్ లెక్కల ప్రకారం, ట్రాకర్స్ లెక్కల ప్రకారం కూడా ఫుల్ రన్ లో సినిమా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భారతీయుడు 2 మూవీకి వచ్చిన టాక్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ సాటర్డే సండే మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కల్కి కలెక్షన్స్ కి సంబంధించి. 2 తెలుగు స్టేట్స్ లోనే కాదు, ఓవర్సీస్ లో కూడాను, హిందీలో కూడాను. సో నిదానంగానైనా సినిమా ఫుల్ రన్ లో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేస్తుంది అందరి లెక్కల ప్రకారం. చూసుకుంటే రాబోయే 2 వీక్స్ లో కూడా బంపర్ అటెన్షన్ తీసుకుంటున్న సినిమాలు థియేటర్స్ కి ఏమీ రావటం లేదు. సో అవకాశం ఉంది కల్కి మూవీకి అన్ని లెక్కల ప్రకారం 1000 కోట్ల సినిమా అని అనిపించుకోవడానికి. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.